నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు అవమానం జరిగిందా ఆ పార్టీలోనే, లేదా నితిన్ నబీన్ తన బలహీనతను, వ్యక్తిగత బలహీనతను దాచుకోలేకపోయాడా, ఆపుకోలేకపోయాడా, దానివల్ల ఈ అవమానం జరిగిందా? నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాకముందు ఎవరికి తెలియదు పెద్దగా. దేశంలోని బీజేపీ కార్యకర్తలకు కూడా ఆయన ఎవరో తెలియకపోవచ్చు. బీహార్లో తెలియవచ్చు, కాకపోతే బీహార్లో ఆయన ఎమ్మెల్యే, మంత్రికి కూడా పనిచేశాడు. అసలు ఏమాత్రం దేశంలో ఆయన గురించి తెలియనివాడు, ఎక్కడ పెద్దగా పేరున్నవాడు కాదు. బీజేపీ దేశం మొత్తంలో బీజేపీని నడిపించగలడని నమ్మకం ఎలా కుదిరిందో ఆ పార్టీ నాయకులకు తెలియదు. కానీ మోషాలు ఇద్దరు ఆయనను జాతీయ అధ్యక్షునిగా చేశారు. జాతీయ అధ్యక్షునిగా చేసిన తర్వాత రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య ఆయన పర్యటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనను మధ్యలో అధ్యక్షుడు అయిన తర్వాత రాజ్యసభ సభ్యుడిని కూడా చేశారు. ఆయన అక్కడ ఎమ్మెల్యే అయినా సరే రాజ్యసభ సభ్యుడిగా చేశారు. ఆయన అధ్యక్షుడు అయినప్పుడు నితిన్ నబీన్ నాకు బాస్ అని ప్రకటించాడు. మోడీ బహిరంగంగానే ప్రకటించాడు, నేను కార్యకర్తను, ఆయన బాస్. రాజకీయ పరంగా పార్టీలో నేను కార్యకర్తను, ఆయన బాస్. సహజమే, అధ్యక్షుడైన తర్వాత, జాతీయ అధ్యక్షుడైన తర్వాత బీజేపీలో ఉన్న ఎవరికైనా ఆయనే బాస్ అవుతాడు. బాస్ అని ప్రకటించాడు. మోషాలు ఎంచుకున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఎంపీ అయిన తర్వాత తనకున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. సహజంగానే రాజీనామా చేయాలి. బంకింపూర్ అనే బీహార్లోని బంకింపూర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. అంతకుముందు దానికి రాజీనామా చేశాడు. దానికి మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికల కార్యక్రమం నడుస్తుంది. అక్కడ మళ్ళీ బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడానికి మోషాలు ఇద్దరు నితిన్ నబీన్కే బాధ్యత అప్పచెప్పారు. నిజానికి బీజేపీ అధ్యక్షుడు ఆయనే ఎవరికైనా బాధ్యతలు అప్పచెప్పాలి. కానీ ఇక్కడ ఆ పార్టీలో దాదాపు రాజకీయ పార్టీలన్నింటిలో కూడా ఇలాగే జరుగుతుంది. మోషాలదే అధ్యక్షులు ఎవరైనా సరే మోషాలే ఇక్కడ బీజేపీని నడిపిస్తారు కాబట్టి ఆయనకు ఆ బాధ్యత అప్పచెప్పారు. అభ్యర్థి ఎవరో నువ్వే నిర్ణయించు అని. ఆనందంతో ఆయన ఒక అభ్యర్థిని నిర్ణయించడానికి నడుం బిగించి, ఆయనకు అత్యంత సన్నిహితుడు, ఆయన కుటుంబానికి దాదాపు 25 ఏళ్లకు పైగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలే కాదు, కుటుంబంలో వ్యక్తి, దాదాపు కుటుంబంలో వ్యక్తి. ఆయన కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడి నిలబడతాడు. అలాంటి వ్యక్తి అభిషేక్ కుమార్ బంటి కుటుంబంలో ఒక వ్యక్తి, దాదాపు బాగా దగ్గరైన వాడు. ఏం చేయమంటే అది చేస్తాడు. దాదాపు 25 ఏళ్లకు పైగా బీజేపీలో పనిచేస్తున్నాడు అతను. నితిన్ నబీన్తో పాటు నితిన్ నబీన్ కుటుంబానికి కూడా చాలా దగ్గరైన వాడు కాబట్టి. అంతేకాకుండా ఒకవేళ రేపు ఎటుపోయి ఎటొచ్చినా తన సీట్ అయిన బంకిపూర్ తన సీటు కాబట్టి ఆ సీటులో మళ్ళీ అవసరం వస్తే తానే నిలబడేట్టుగా ఉండాలంటే ఇంకొకళ్ళు అక్కడ స్ట్రాంగ్ అవ్వకూడదు. తన చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తి అయితే ఎప్పుడేటప్పుడు రాజీనామా చేస్తాడు, తను వచ్చేయచ్చు అనే ఉద్దేశంతో అభిషేక్ కుమార్ బంటికి టికెట్ డిక్లేర్ చేశాడు. టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత ఆయన నామినేషన్ కూడా వేశాడు. ఆయన కుటుంబంలో అభిషేక్ కుమార్ బంటి కుటుంబంలో సంబరాలు కూడా చేసుకున్నారు అందరూ. ఆయన నామినేషన్ వేయడానికి బీహార్ సీఎం సామ్రాట్ చౌదరి కూడా వచ్చాడు. పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చారు. 100% గెలుపు ఆయనదే అని అందరూ కలిసి ప్రకటించేశారు. దాదాపు బీహార్లో కూడా అదే వాతావరణం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నది బీజేపీ, అది బీజేపీ సీటు కాబట్టి ఎట్లయినా సరే ఆయనే గెలుస్తాడు అనేది. ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడ కూడా సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది కాబట్టి అది బీజేపీ సీటు కూడా కాబట్టి ఖచ్చితంగా బంటియే గెలుస్తాడు అని అందరు నమ్మకంతో ఉన్నారు. ప్రెస్ మీట్లు పెట్టారు, ప్రకటించేశారు, ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున ధూమ్ధామ్ జరిగిపోయింది. అదంతా నామినేషన్ కూడా జరిగిపోయింది. నామినేషన్ జరిగిన 1-2 రోజులకు అనూహ్యమైన మలుపులు. ఎవరు ఊహించలేదా? ఎవరైనా ముందే ఊహించారా? అది పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అనూహ్యమైన మలుపులు వచ్చినాయి. బంటి హఠాత్తుగా తన రాజీనామాను విత్డ్రా చేసుకున్నాడు. బంటి ప్రెస్ మీట్ పెట్టి తన కుటుంబ కారణాల వల్ల నేను నిలబడడం లేదు, నా నామినేషన్ పత్రాన్ని వెనక్కి తీసుకుంటున్నా అని ప్రకటించాడు. నిజంగా కుటుంబ కారణాలే అయితే ఆ కుటుంబం అంతకుముందే సంబరాలు చేసుకుంది, ఈయన నిలబడడం విషయంలో ప్రచారం చేసింది. కుటుంబ కారణాలు కాదు అనేది తెలుస్తున్నది. ఆయనతో నామినేషన్ విత్డ్రా చేయించింది ఎవరు? ప్రెస్ మీట్ పెట్టించి ఈ విధంగా చెప్పించింది ఎవరు? ఇది తేలాల్సి ఉంది. అయితే బహిరంగంగా ఏ విషయము ఎవరు ప్రకటించడం లేదు. కానీ అక్కడ రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఆయనకు పోటీగా నిలబడుతున్నది ప్రశాంత్ కిషోర్.
ప్రశాంత్ కిషోర్ గురించి కూడా మనకు తెలుసు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త, తర్వాత పార్టీ కూడా పెట్టాడు, జనస్వరాజ్ పార్టీ ఏదో పెట్టాడు, దాని తరపున నిలబడుతున్నాడు. ఆయనకు చాలా మద్దతు ఉంది అక్కడ. ఆయన నిలబడుతున్నాడు. ఆయన వ్యూహాలు పన్నడంలో, అవతలి వాళ్ళ బలహీనతలను బయటికి లాగడంలో, క్యాష్ చేసుకోవడంలో దిట్ట అనే పేరుంది. మిగతా పార్టీలకు వ్యూహాలు రచించినప్పుడు ఆయన ఇదే పని చేస్తాడు. ప్రధానంగా ఆయన దృష్టి అంతా అవతల వాళ్ళ బలహీనతల మీదనే ఉంటుంది, తమ బలం మీద కాకుండా అవతల వాళ్ళ బలహీనతల మీద ఆయన దృష్టి ఉంటుంది. ఆయన బంటి నామినేషన్ వేయగానే, అంతకు ముందు నుంచే బంటికి టికెట్ వచ్చింది అన్న దగ్గర నుంచి కూడా ఆయన బంటి వ్యవహారాన్ని మొత్తాన్ని గతాన్ని తవ్వడం మొదలుపెట్టాడు అనేది వార్త. ప్రశాంత్ కిషోర్ ఆయన టీం మొత్తం బంటికి సంబంధించిన పాత కథలన్నీ బయటికి లాగారు. ఆయన దగ్గర ఒక సీడీ ఉన్నది ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ దగ్గర. ఎన్నికలు ప్రారంభంగానే ప్రచారంలో భాగంగా, ఎన్నికలు ఇంకా కొద్ది రోజులు ఓటింగ్ ఉందనగా ఆయన ఆ సీడీని బయట పెట్టబోతున్నాడు. ఆ సీడీయే కాకుండా ఇంకా చాలా విషయాలు బయట పెట్టబోతున్నాడు, చాలా సీరియస్ విషయాలు బయట పెట్టబోతున్నాడు బంటికి సంబంధించి అనేది వార్త. అది ముందుగా ఢిల్లీ పెద్దలకు తెలిసింది. బీహార్లో ఉన్న నితిన్ నబీన్కి కాదు, ఢిల్లీ పెద్దలకు తెలిసి. నితిన్ నబీన్కి ఈ విషయాలు తెలియదా? 25-26 ఏళ్లుగా ఆయన కలిసే ఉంటున్నాడు కాబట్టి నితిన్ నబీన్కి ఈ విషయాలన్నీ తెలుసు. తెలియకుండా ఉండే అవకాశం లేదు. కానీ ఢిల్లీ పెద్దలకు తెలియడంతో హడావుడిగా ఒక దాదాపు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా పెద్ద హడావుడి జరిగింది అనేది అక్కడి జర్నలిస్టులు చెప్తున్న మాట. ఢిల్లీ నుంచి బీహార్ దాకా గందరగోళం నెలకొన్నది. ఏం చేద్దాం? నామినేషన్ వేసేశారు, సీఎం వచ్చాడు, ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని ప్రకటించాం. ఈ పరిస్థితుల్లో ఆయన గనక ఎలక్షన్లో పోటీ చేస్తే, ప్రశాంత్ కిషోర్ ఇవన్నీ బయట పెడితే పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేసి వెంటనే ఆయన మార్చాలనే డిసిషన్ మోషాల నుంచి వచ్చింది అనేది మీడియా చెప్తున్న వార్త. వెంటనే నీరజ్ సిన్హా అనే అతనికి టికెట్ ఇచ్చేశారు. ఈయన నామినేషన్ విత్డ్రా చేసుకున్నాడు. నీరజ్ సిన్హాకు టికెట్ ఇచ్చారు, నీరజ్ సిన్హా నామినేషన్ వేశాడు. నితిన్ నబీన్ తను సొంతంగా నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడైన తర్వాత చాలా ముఖ్యమైన నిర్ణయం, మొదటిసారి కావచ్చు ఆయన తీసుకున్న నిర్ణయం. తను సొంతగా, మిగతా అన్ని అందరు కలిసి తీసుకుంటారు, లేకపోతే మోసాలు తీసుకుంటారు, వీళ్ళు అమలు పరుస్తారు. సొంతగా నిర్ణయం తీసుకొని ఒక అతన్ని నిలబెడితే అతను ఈ విధంగా తేలేడు. అతన్ని వెంటనే మోసాలు తీసేశారు, ఇంకో అతన్ని పెట్టారు. మొదటిసారి ఇంత అవమానము ఆయన అధ్యక్షుడు అయిందే మొన్న. వెంటనే ఇంత అవమానం అనేది నిజంగానే ఆయన అనుచరులకు, ఆయనకు కూడా శరాఘాతం. ఇంత పెద్ద అవమానం ఆయన డిసైడ్ అయినప్పుడు, బంటిని క్యాండిడేట్గా డిసైడ్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ నితిన్ నబీన్కి తెలియదా? తెలిసి కూడా ఈ విధంగా చేశాడా అనే చర్చ కూడా నడుస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా తనకు సన్నిహితుడు కాబట్టి, తను చెప్పినట్టు వింటాడు కాబట్టి అతను నిలబెట్టాడా? ఈ విషయాలన్నీ చర్చించిన తర్వాతనే, దీర్ఘంగా అందరు ఆలోచించిన తర్వాత మోసాలు వెంటనే మార్చిపడేశారు. ఇది తనకు అవమానంగా ఆయన భావించవచ్చు, ఆయన అనుచరులు అయితే అవమానంగానే భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరి నిర్ణయం ప్రధానం అవుతుంది? ఒకవేళ అంతిమ నిర్ణయం నితిన్ నబీన్దే అయ్యి ఉంటే ఆయన ఏం చేసేవాడు? మోసాలది కాకుండా నితిన్ నబీన్దే అయ్యి ఉంటే ఆయన ఏం చేసేవాడు? ఖచ్చితంగా ఆయనకి ఇవన్నీ ముందే తెలుసు కాబట్టి ఏదైనా పర్వాలేదు, నేను గెలిపించుకుంటానన్న ధైర్యంతో బంటినే నిలబెట్టేవాడు అనేది చర్చ. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆ విషయాలన్నీ బయట పెడతాడా లేదా పక్కన పెడితే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అండ్ టీం చేస్తున్న ప్రచారం ఏంటంటే, బంటి పోరాటంలో దిగక ముందే వెన్ను చూపాడు, భయపడిపోయాడు. ప్రశాంత్ కిషోర్ను చూసి బంటి భయపడిపోయాడు, పోటీ చేయడానికి కూడా వణికిపోయాడు. ఈ విధమైన ప్రచారం అక్కడ చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ను చూసి భయపడ్డ బంటి అనేది అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం ప్రశాంత్ కిషోర్ టీం చేస్తున్నది. రేపు ఎన్నికలు సీరియస్గా నడుస్తున్న క్రమంలో, ఓటింగ్కు ముందు మిగతా విషయాలు కూడా ఎక్కడ బయట పెడతాడు అనే భయంతో నితిన్ నబీను, బంటి కూడా ఉన్నారు, బీజేపీ కూడా ఉన్నది, మోసాలకు కూడా భయం ఉన్నది. ఈ విషయాలు బయటపెట్టి ఇందుకోసమే ఈయనను పక్కకు తప్పించారు, ఓడిపోతామనే భయంతో అనే ప్రచారం చేసి, బీజేపీ ఓడుతుందా గెలుస్తుందా అనేది రెండో విషయం. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గెలుస్తాడా ఓడుతాడా అనేది కూడా రెండో విషయం. కానీ బీజేపీ తాను ఇప్పటి వరకు ప్రచారం చేసుకుంటున్నట్టు అన్నిటికీ అతీతము, అవినీతికి అతీతము, అక్రమాలకు అతీతము, దోపిడీకి అతీతము, ఇవన్నీ బోగస్, ఫాల్స్, ఫేక్ ప్రచారం మాత్రమే బీజేపీ చేస్తున్నది. బీజేపీ నాయకులు దాదాపు మెజారిటీ ఇదే పరిస్థితుల్లో ఉన్నారు, ఇదే పని చేస్తున్నారు. అవినీతి, అక్రమాలు ఇట్లాంటి పనులే చేస్తారు. ఇక దౌర్జన్యాలు, దాడులు అనేది వాడికి కొత్త కాదు, అది మొదటి నుంచి చేస్తున్నారు, వాళ్ళకి ఆ పేరు ఉంది.
అవినీతి లేదు అనే ప్రచారం చేసుకుంటున్నారు కదా, అవినీతి అక్రమాలు ఇట్లాంటివన్నీ, అట్లాంటి వాటి మీద కూడా ఇవాళ ప్రశాంత్ కిషోర్ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో అనేది అక్కడ బీజేపీ భయపడుతున్నది కూడా. ఈ పరిస్థితుల్లో రెండే ప్రశ్నలు. ఒకటి, నితిన్ నవీన్ని మోసాలు అవమానించారా? బీజేపీ పార్టీలో అధ్యక్షుడి ఆదేశాలే చివరి ఆదేశాలు కాకుండా మోసాల ఆదేశాలే చివరి ఆదేశాలు అవుతాయా? ఎవరిది నడుస్తుంది, అధ్యక్షుడిదా మోసాలదా అనేది ప్రశ్న. థ్యాంక్ యూ వెరీ మచ్.